మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా మీకు రంజాన్ మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మామూలుగా ఈ కులము మతము అలా ఉంచగా హెల్త్ పరంగా ఆలోచిస్తే హిందువులేమో కార్తీక మాసంలో ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు, ఎక్కువ రోజులు ఫాస్టింగ్ ఉంటారు. అలాగే జైన్లు కూడా ఒక 40 days అలాగా ఉపవాసం ఉంటారు కొన్ని పీరియడ్స్లో. మామూలుగా ముస్లిమ్స్కి ఈ రంజాన్ పీరియడ్లో 40 days 41 days వాళ్ళ మంత్ అలా ఉంటారు, ఫాస్టింగ్ ఉంటారు కదా. ఈ ఫాస్టింగ్ వల్ల హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా? ఫాస్టింగ్ సైంటిఫిక్గా ఎలా చూడాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. అన్ని మతాలు బోధించేది, అన్ని మతాలు చెప్పేది మంచితనమే ఆర్ మంచి ప్రిన్సిపల్సే. ఫాస్టింగ్ అనేది అన్ని మతాల వాళ్ళు ఫాలో అవుతారు. ఫాస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది సైంటిఫికలీ జపానీస్ ఒక సైంటిస్ట్, సెల్ బయాలజిస్ట్ ఆయన ఏం కనుగొన్నాడంటే సెల్స్ ఫాస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అవి బ్యాడ్ సెల్ కాంపోనెంట్స్ని తినేసి ఆటోఫేజీ అంటారనమాట. ఒక సెల్ ఇంకో సెల్ని తినేస్తుంది. క్యాన్సర్ వచ్చే చెడు సెల్ అంటే కణం తినేసి మంచి సెల్స్ని మాత్రమే పెడతాయి. ఈ శాస్త్రవేత్త ఇది కనుక్కున్నందుకు 2016లో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈయన పేరు యోషినోరి ఓహోసోరి. ఈ జపనీస్ సైంటిస్ట్ డిస్కవరీ సైంటిఫికలీ ఫాస్టింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తుంది. ఈ ఫాస్టింగ్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్ఫ్లమేషన్ అంటే కణాలలో బ్యాడ్ కెమికల్స్ అని తయారైనవి తగ్గిపోతాయి, చెడు కణాలు నశిస్తాయి. దాంతో మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఫాస్టింగ్ అనేది ఒక ఫిజికల్ ఇదే కాదండి. నా ఉద్దేశంలో ఇది ఒక మారల్ కోడ్ ఆల్సో. ఫాస్టింగ్ ఉండి చెడు పనులు చేస్తున్నారు, ఫాస్టింగ్ ఉండి అబద్ధాలు చెప్తున్నారు అంటే ఆ ఫాస్టింగ్కి ఉన్న ప్రాముఖ్యత పోతుంది. నో వాల్యూ. ఇది ఒక నియమము. ఆ నియమం పాటించి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ రెక్టిఫికేషన్, ఇట్ ఈస్ అ మారల్ అండ్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ రెక్టిఫికేషన్. ఏ రిలీజియన్ అయినా సరే ఫాస్టింగ్ అనే దాంట్లో ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, తర్వాత స్పిరిచువల్ ఇన్ని దాగున్నాయి. ఫైనల్లీ ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్దీ. ఆఫ్ కోర్స్, బియాండ్ డౌట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్. అంటే మన ఆచార వ్యవహారాల్లో సైన్స్ ఉంది, హెల్త్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే ఆయన చేసింది ఏం చేశారు? ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అనేది మనకు కొత్త కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా మన వాళ్ళు పాటిస్తుంటారు ఫాస్టింగ్. కొత్తతనం కాదు ఇది. మన ఋషులు, అంతమంది ఋషులు, ఇప్పుడు సైంటిస్ట్ అనుకుందాం, ఒకప్పుడు ఋషులు ఇవన్నీ కనుక్కొని ఫాస్టింగ్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు సైంటిస్ట్ కనుక్కొని నోబెల్ ప్రైజ్ వచ్చింది. మన ఋషులకి 1,00,000 నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలి కంపారిటివ్గా అలా ఆలోచిస్తే. సో ఇప్పుడు ఈ ఫాస్టింగ్ చేసే క్రమంలో మీరు చెప్పారు ఈ బ్యాడ్ సెల్స్ చచ్చిపోతాయి, గుడ్ సెల్స్ బాగుంటాయి, దీనివల్ల క్యాన్సర్ కానీ మిగతా రాకుండా ఉంటాయి. తర్వాత ఈ బ్యాడ్ సెల్స్ చచ్చిపోయి గుడ్ సెల్స్ బాగుండటం వల్ల ఇంకా ఏమేమి డిసీజెస్, డిజార్డర్స్ నుంచి మనం బయటపడతాం? ఇప్పుడు యాక్చువల్లీ అందరిలో ఒబిసిటీ చాలా విపరీతంగా ఉంది. చాలా కారణాలు ఉన్నాయి. క్లుప్తంగా చెప్పడం అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము. అంటే యాక్చువల్లీ చేయాల్సిన దానికి విరుద్ధంగా చేస్తున్నాము. అందరూ ఎడ్యుకేషన్ దగ్గర నుండి, చిన్నపిల్లల దగ్గర నుండి కాంపిటీషన్స్ విపరీతంగా ఉంది. ఆ పిల్లలకి ఆటపాట లేకుండా కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి చదవాల్సిందే, మార్కులు రావాల్సిందే, సీట్లు రావాల్సిందే. ఈ పరుగుడు జీవితంలో అందరూ ఆ కాంపిటీషన్లో మనం గెలవాలన్న తప్ప మన పిల్లలు వీళ్ళకి వ్యాయామం కావాలి, వీళ్ళకి ఆట స్థలాలు కావాలని ఎవరు ఆలోచించట్లేదు. సెకండ్ వచ్చేసి ఈ ఒబిసిటీ, స్థూలకాయం అంటారు తెలుగులో, చైల్డ్హుడ్ నుండి స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు మన టాపిక్ లేడీస్కి సంబంధించింది కాబట్టి మనము అమ్మాయిల గురించి మాట్లాడుకుందాం. అబ్బాయిల గురించి అంటే ఇంకా చాలా వ్యాస్ట్ అయిపోతుంది. అమ్మాయిలలో పీసీఓ అనే కండిషన్ మొదలవుతుంది. పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే మనకు తల్లిదండ్రుల దగ్గర నుండి ఎలా రూపురేఖలు వస్తాయో ఈ క్రోమోజోమ్స్లో కూడా పీసీఓ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ ఎవరైనా సరైన బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేసి, బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఎత్తుకు సరిపడ్డ వెయిట్ ఉండి వాళ్ళ జీవన సరళిలో మంచి ఎక్సర్సైజ్ ఉంటే అది ఎక్స్ప్రెస్ కాదు. అలా కాకుండా స్థూలకాయంగా తయారవుతే పీసీఓ ఎగ్జిబిట్ అవుతుంది. అంటే దాని లక్షణాలు వెల్లడవుతాయి. దాని లక్షణాలు ఏంటి? లావుగా ఉండడము, దానివల్ల ముట్టు సరిగా కాకపోవడము,
2 to 3 months వరకు మా అమ్మాయి బహిష్టు కావట్లేదండి, ముందు మంచిగా అయ్యేది అంటారు. అంటే ఆ టైంలో వీళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతారు. ఎస్పెషలీ మేము గమనించేది ఏమంటే 9th 10th క్లాస్కి వచ్చేసరికి కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఆట పాట ఉండదు, కూర్చొని చదువుతుంటారు, ఓవర్ వెయిట్ అయిపోతారు. ఇంకా ఇంటర్లో చెప్పక్కర్లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ టైంలో ఈ అమ్మాయిలు ఓవర్ వెయిట్, పీసీఓకి ఇంకొక సైడ్ ఎఫెక్ట్ అన్వాంటెడ్ హెయిర్, అంటే అప్పర్ లిప్ మీద కానివ్వండి, చిన్ మీద కానివ్వండి, ఈ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. దీన్ని హిర్సుటిజం అంటారు. కావాల్సిన చోట అంటే స్కాల్ప్ మీద, తల మీద ఉన్న జుట్టు రాలిపోవడము, ఈ అన్వాంటెడ్ హెయిర్ రావడము. అండ్ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే వీళ్ళకి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన లేమితో సఫర్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇదంతా స్టార్టింగ్ పాయింట్ యవ్వనంలో మొదలవుతుంది. బాల్యం నుండి స్టార్ట్ అయినది యవ్వనంలో వచ్చి రీప్రొడక్టివ్ లైఫ్ వచ్చేసరికి చాలామంది వీటితో సఫర్ అవుతారు. ఈ పీసీఓ స్టోరీ మెనోపాజ్ వరకు ఉంది. సో స్త్రీలలో ప్రత్యేకించి ఏమంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంటుంది. అండ్ ప్రతి నెల కూడా హార్మోన్స్ వల్ల ఫస్ట్ వీక్లో ఒక రకమైన హార్మోన్స్, సెకండ్ వీక్లో ఒక రకమైన హార్మోన్స్, బహిష్టికి కొద్దిగా రోజుల ముందు ఒక 10 days to 15 days ముందు వాటర్ రిటెన్షను, ప్రీమెన్స్ట్రల్ టెన్షన్ అది ఉంటాయి. బహిష్టు వచ్చినప్పుడు చాలామందికి నొప్పి ఉంటుంది, ఆ బహిష్టు విపరీతంగా అవుతుంది. ఇవన్నీ కూడా సొసైటీలో ఇంకా చాలామందికి సంకోచం ఉండడము, లేకపోతే ఇది పర్లేదు, ఈ దశలో ఇలా ఉంటుందని యాక్సెప్ట్ చేయడం వల్ల చాలామందికి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా బయటకు వచ్చి ఓపెన్గా అడగట్లేదు. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, మెన్సెస్ పెయిన్ఫుల్ ఉంటాయి. ఓవర్ బ్లీడింగ్ వల్ల హిమోగ్లోబిన్ తగ్గుతుంది, రక్తహీనత మొదలవుతుంది. ఇవన్నీ కూడా మనం తెలుగులో అంటాం కదా, గోటితో పోయేదానికి రోకటితో అని, అలా తెచ్చుకుంటారు. ఇన్ఫర్టిలిటీ ఇంకా ఏజ్ వచ్చిన తర్వాత ఇన్ఫర్టిలిటీ, తర్వాత ఈ మెనోపాజ్ దశను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా. ఫస్ట్ రీప్రొడక్టివ్ ఏజ్లోనే అంటే మెనోపాజ్కి చాలా సంవత్సరాల ముందే ఇన్ఫర్టిలిటీకి పలు కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఈ పీసీఓ, సెకండ్ ఏమో ఓవర్ వెయిట్. అండ్ వాళ్ళు ఏదో ఇంజనీర్స్ అవుతారు, లేకపోతే డాక్టర్స్ అవుతారు, లేకపోతే సిస్టమ్ మీద ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెడెంటరీ లైఫ్. ఒక 8 to 10 hours కంప్యూటర్ మీద ఉంటే ఎక్కడుంది ఎక్సర్సైజ్? ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోతారు. మొబిలిటీ చాలా తగ్గిపోయింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. పాపము వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి. మేము చెప్పడం ఈజీ, ఎక్సర్సైజ్ చేయండి, అది చేయండి, డైట్ తీసుకొని, టైం ఏది? సో దాంతో ఇన్ఫర్టిలిటీ ఇంకా ఇది దోహదం చేస్తుంది. అదే కాకుండా ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగా చదువుతున్నారు. చదవడము, పురోగతి సాధించడము మంచిదే, కానీ బ్యాలెన్స్ చేయకపోవడంతో మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి. ఏదో సాధించాలి అనే తపన అయితే ఉంది, దాంతో డిలేడ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ వైపు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. మ్యారేజ్ అయిన 5-6 years తర్వాత ఫర్టిలిటీ కోసం వస్తున్నారు. దాంతో ఏజ్ ఆఫ్ బెస్ట్ ఫర్ ఫర్టిలిటీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కరెంట్ సినారియో. అంటే గాన్ అని చెప్పలేను, నేను మీకు సైంటిఫికలీ చెప్తాను. తల్లి గర్భంలో ఫీటస్ అంటే శిశువుగా ఉన్నప్పుడు ఒక ఫీటస్కి, అది ఫీమేల్ ఫీటస్ అయితే 20 లక్షల ఎగ్స్ ఓవరీస్లో ఉంటాయి. ఆ శిశువు 9 నెలలు నిండి డెలివరీ అయ్యేసరికి అది తగ్గి ఒక 10 to 15 million అవుతాయి. యుక్త వయసు వచ్చేసరికి అంటే మెనార్క్ అంటారు చూడండి, తెలుగులో బహిష్టు వచ్చే టయానికి అవి తగ్గి లక్షల్లో అయిపోతాయి. 8 to 10 lakhs అయిపోతాయి. ప్రతి నెల కొన్ని వందలలో ఎగ్స్ డిస్ట్రాయ్ అయిపోయి ఒక్క ఎగ్ తయారవుతుంది. అంటే కొత్తగా తయారయ్యేది లేదు, తల్లి దగ్గర నుండి వచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లో నుండే మనము ఎగ్స్ వాడుకుంటున్నాం అన్నమాట. ఇలా ఆలోచిస్తే మీరు యుక్త వయసు వచ్చిన తర్వాత ఉన్న ఎగ్స్ ప్రతి నెల క్రమేపీ తగ్గి 35 years వచ్చేసరికి నియర్లీ 1 to 1.5 lakhs ఎగ్స్ మాత్రమే ఉంటాయి. అవి యాక్చువల్లీ సగటుగా అలా అనిపించినా సరిపోవు. సో ఫర్టిలిటీ ట్రెండ్ చూస్తే గ్రాఫ్, ద ఐడియల్ పీరియడ్ ఈజ్ బై 25 years కన్సీవ్ అయితే చాలా మంచిది. దాని తర్వాత క్రమేపీ తగ్గి
30 ఇయర్స్కి సిగ్నిఫికెంట్లీ తగ్గుతుంది, 35 ఇయర్స్కి చాలా ఎక్కువ తగ్గుతుంది. ఇంకా 40 ఇయర్స్లో ఉండి లేనట్టే ఉంటుంది. 40 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ రాలేదా, వాళ్ళకి 42లో వచ్చింది, 45లో వచ్చింది అంటే అది వేరే సంగతి. ఎంతమందికి వచ్చింది, ఎంత శాతం మందికి వచ్చిందని ఆలోచించాలి. రేర్, వెరీ రేర్. చాలా తక్కువ. సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ప్రక్రియ చెప్తున్నాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా మేము స్టిమ్యులేట్ చేసి అవి చేసేది అది వేరేగా తర్వాత చర్చించుకుందాం. సర్వగతి వచ్చింది కదా, అది ఇంకో చాలా పెద్ద సబ్జెక్ట్. ఫస్ట్ మనం సహజంగా వచ్చే ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ఇంకొకటి ఏషియన్ ఆరిజిన్, అంటే మనమంతా ఏషియన్ కంట్రీస్ వాళ్ళము. మనలో ఓవేరియన్ రిజర్వ్స్ కంపేర్ టు మిడిల్ ఈస్ట్ చాలా తక్కువ ఉంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో 45కి కూడా వాళ్ళు హ్యాపీగా ప్రెగ్నెంట్ అవ్వడము, డెలివర్ అవ్వడము చాలా కేసులు చూసాము, డెలివర్ చేశాము. ఇండియాలో 45 తర్వాత సహజంగా ప్రెగ్నెన్సీ రావడం చాలా తక్కువ. సో ఈ మ్యారేజ్ డిలే అవ్వడము, ఫర్టిలిటీని పక్కన పెట్టి జాబ్ ఓరియంటెడ్ మన కల్చర్ డెవలప్ అవ్వడము, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలామంది కపుల్ సఫర్ అవుతున్నారు. సో ఏది మనం తీసుకున్నా కూడాను కుచ్ పానా హే తో కుచ్ ఖోనా హే రూల్ సబ్కో అప్లై హోతా. సో ఇక్కడ కూడా ఇదే అయిపోయింది పాపం. చదువు, జాబు, సెటిల్మెంట్స్, ఫైనాన్షియల్ బర్డన్స్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఇవన్నీ సదురుకొని ఫర్టిలిటీకి ఆలోచించేసరికి ద బెస్ట్ ఏజ్ అనవసరంగా మనం మిస్ అవుతున్నాం. అది గడిచిన కాలం మళ్ళీ రాదు కదా. రాదుగా.